Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తోంది హైడ్రా. చెరువులు, పార్కుల స్థలాలను కబ్జా చేసిన వారిని పనిపడుతోంది. అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. హైదరాబాద్లో ఇప్పటివరకు మొత్తం 18 ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు జరిపినట్లుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది హైడ్రా. ఇప్పటివరకు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేసినట్టుగా తెలిపింది. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలపై కూల్చివేతలు జరిగాయి. 18 ప్రాంతాల్లో జరిపిన కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాలను రికవరీ చేసినట్టుగా హైడ్రా తెలిపింది. ప్రధానంగా తుమ్మిడికుంట చెరువు పరిధిలో కట్టిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిన్న కూల్చివేశారు హైడ్రా అధికారులు. 4.9 ఎకరాల చెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. గండిపేట చెరువు, ఖానాపూర్, చిలుకూరు పరిధిలో 15.25 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. పల్లంరాజు, కావేరి భాస్కర్ రావు, అనుపమ, సునీల్ రెడ్డి ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చివేశారు. అలాగే రాజేంద్రనగర్లోని బుమ్రుక్ దౌలా చెరువు పరిధిలో ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను కూల్చివేసి 12 ఎకరాలను రికవరీ చేసినట్టుగా నివేదికలో తెలిపారు హైడ్రా అధికారులు. చింతల చెరువు, గాజుల రామారంలో బీఆర్ఎస్ నేత రత్నాకరన్ రాజు కబ్జా చేసి కట్టిన భవనాన్ని కూల్చేశారు. 3.5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మిథిలానగర్, బంజారాహిల్స్ లో పార్క్ స్థలం ఆక్రమించి కట్టిన నిర్మాణాలను పడగొట్టి 1.04 ఎకరాలను తిరిగి తీసుకున్నారు. ఇక గాజుల రామారంలోని భూదేవి హిల్స్ లో పరికి చెరువు బఫర్ జోన్ పరిధిలోని 1.1 ఎకరాలను కాపాడారు. ఫిలిం నగర్, బీజేఆర్ నగర్ లో నాలాపై కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. 5 ఎకరాలను రికవరీ చేశారు. నందీనగర్లో కబ్జాకు గురైన ఎకరం స్థలాన్ని హైడ్రా అధికారులు రికవరీ చేశారు. అలాగే లోటస్ పాండ్లో పార్క్ కాంపౌండ్ వాల్ కబ్జా చేసి దాన్ని కాపాడింది హైడ్రా. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేసింది. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో పార్క్ స్థలం కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. బంజారాహిల్స్లో ఆక్రమించి కట్టిన రెస్టారెంట్ భవనాన్ని కూడా కూల్చివేశారు. చింతల్ చెరువులో కబ్జాలను కూడా కూల్చివేశారు. చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలను కూల్చివేశారు. ప్రగతినగర్ ఎర్రగుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలు, బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలు, గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్లు కూల్చివేశారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుకు సంబంధించిన ఓరో స్పోర్ట్స్ ను కూడా కూల్చివేశారు హైడ్రా అధికారులు. టీటీడీ మాజీ సభ్యుడు, కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్, బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్, ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ ని కూడా కూల్చివేశారు.